కృష్ణార్జునరావు, నేను సిఐటియు. ఈరోజు 139వ మేడే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకి, అదేవిధంగా సంఘటిత రంగాల్లోని కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గత 139 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో జరిగినటువంటి కార్మికుల పోరాట ఫలితంగా మనం ఈ మేడే సాధించుకోవడం జరిగింది. కార్మిక హక్కులు ఆ రోజు 16 గంటల పని దినాలుంటే 8 గంటల పని దినాలు కావాలని చెప్పేసి జరిగిన పోరాటంలో 6 కార్మికులు అమరులైనారు. వారి పోరాట త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ మేడే జరుపుకుంటాం. అయితే ఈ సందర్భంగా మనం సాధించుకున్న హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు లేబర్ కోడ్లన్నింటినీ కూడా రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకురావడం జరిగింది. మళ్ళా 12 గంటల పని విధానం తీసుకురావాలని చెప్పి చేస్తున్నారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేది కూడా లేకుండా 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల మీద శ్రమ దోపిడీని చేసే విధంగా చేస్తున్నారు. అట్లే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి యూనియన్ పెట్టుకోవాలని గతంలో 6 ఉన్నా కూడా యూనియన్ పెట్టుకునేవాళ్లు. ఈ రోజు 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలి, అది కూడా యాజమాన్యం అనుమతి ఉంటేనే యూనియన్ పెట్టుకునే విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈ 139వ మేడే జరుపుకుంటున్నాం. అదేవిధంగా కార్మికుల యొక్క ఐక్యత వర్ధిల్లాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యాలు, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిర్మాణ రంగ కార్మికులకి పిల్లలు పెళ్లిళ్లైనా కానుకలైనా 30,000 ఇస్తున్నారు. వాటిని ₹1,00,000 ఇవ్వాలని, సహజమానం చెందిన కార్మికులకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రమాదం జరిగి చనిపోయిన కార్మికులు 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము యూనియన్ గా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మన ప్రెసిడెంట్ గారు తెలియజేస్తున్నారు. ఏమనగా అంటే 139వ మేడే జరుపుకుంటున్న మన భవన నిర్మాణ శాఖ మన కార్మిక సంఘం మన అధ్యక్షులు రవి గారు, ఉపాధ్యక్షులు మన బిచ్చిరెడ్డి గారు, మల్లాది బసాయ గారు, సెక్రటరీ ఎస్కే మహబూబ్ గారు, జాయింట్ సెక్రటరీ వెలుపుల తదితరులు మిగతా అందరూ పాల్గొన్నారు. ముందుగా మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేడే మేడే. ఈ కార్యక్రమంలో మనకి ప్రభుత్వం నుండి ఏదైనా వస్తుందో మన కార్మికులందరికీ ఈ పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి, అవి ఫైల్ కూడా తీర్చాలని మన టీచర్ గారికి, కోర్టు వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాము. మన పెండింగ్ ఫైల్ అన్ని మొత్తం క్లియర్ చేయాలని కోరుతున్నాము. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మిక సంఘానికి అందరికీ అభినందనలు చేస్తున్నాను. మేడే.